ఆగండి ఆగండి సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది ఎప్పుడు ఎండలే కదా. ఎండలు, సమ్మర్ హాలిడేస్, అమ్మమ్మ గారి ఇల్లే కదా. ఇప్పుడు పావురాలు, జంతువులు లైక్ కుక్కలు ఇలాంటివి కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే అవి కూడా ప్రాణాలే కదా. ఎండకి చాలా అల్లాడిపోతున్నాయి. కొన్ని చోట్ల మీకు వీలైనంత వరకు వాటరు, రైస్ అనేది పెట్టండి. చాలా వాటికి యూజ్ అవుతుంది. ఇలా చిన్న పావురాలు వచ్చేసి డైలీ వస్తాయన్నమాట. నేను వాటర్ ఒక్కటే పెట్టేదాన్ని ఫస్ట్లో, నాకు అంత తెలియదు. తర్వాత కొంచెం రైస్ వేసాను తింటాయేమో అని చెప్పేసి, మొత్తం తినేసాయి. ఫస్ట్లో కొంచెమే వేసేదాన్నండి, అవి చిన్న కడుపు కదా అని చెప్పేసి. కానీ ఎంత ఆకలి మీద ఉంటాయో తెలియదండి నాకు, తింటూనే ఉంటాయి. వీడియో క్యాప్చర్ చేద్దామని దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళిపోతున్నాయి. సో నేను డైలీ ఇగ్నోర్ చేసేసేదాన్ని, నా వీడియో కోసం వాటి ఆకలిని ఎందుకు చంపడం అని చెప్పేసి. ఈరోజు చాలా లాంగ్ నుంచి తీస్తున్నాను వీడియో, అందులోనూ ఒకటే పావురం వచ్చింది కాబట్టి తీయడానికి వీలుగా అనుకూలంగా ఉంది. అండ్ మీకు కూడా ఎవరన్నా ఇలా దగ్గర ఉండే ఏమైనా పక్షులు, కుక్కలు అలా ఉంటాయి. ఆగండి సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది ఎప్పుడు ఎండలే కదా. ఎండలు, సమ్మర్ హాలిడేస్, అమ్మమ్మ గారి ఇల్లే కదా. ఇప్పుడు పావురాలు, జంతువులు లైక్ కుక్కలు ఇలాంటివి కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే అవి కూడా ప్రాణాలే కదా. ఎండకి చాలా అల్లాడిపోతున్నాయి. కొన్ని చోట్ల మీకు వీలైనంత వరకు వాటరు, రైస్ అనేది పెట్టండి. చాలా వాటికి యూజ్ అవుతుంది. ఇలా చిన్న పావురాలు వచ్చేసి డైలీ వస్తాయన్నమాట. నేను వాటర్ ఒక్కటే పెట్టేదాన్ని ఫస్ట్లో, నాకు అంత తెలియదు. తర్వాత కొంచెం రైస్ వేసాను తింటాయేమో అని చెప్పేసి, మొత్తం తినేసాయి. ఫస్ట్లో కొంచెమే వేసేదాన్నండి, అవి చిన్న కడుపు కదా అని చెప్పేసి. కానీ ఎంత ఆకలి మీద ఉంటాయో తెలియదండి నాకు, తింటూనే ఉంటాయి. వీడియో క్యాప్చర్ చేద్దామని దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళిపోతున్నాయి. సో నేను డైలీ ఇగ్నోర్ చేసేసేదాన్ని, నా వీడియో కోసం వాటి ఆకలిని ఎందుకు చంపడం అని చెప్పేసి. ఈరోజు చాలా లాంగ్ నుంచి తీస్తున్నాను వీడియో, అందులోనూ ఒకటే పావురం వచ్చింది కాబట్టి తీయడానికి వీలుగా అనుకూలంగా ఉంది. అండ్ మీకు కూడా ఎవరన్నా ఇలా దగ్గర ఉండే ఏమైనా పక్షులు, కుక్కలు అలా